భారతీయ జనతా పార్టీ తెలంగాణకి అధ్యక్షుడు అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవంగా నరేంద్ర మోడీకి సన్నిహిత టీంలో చేరగలిగారు, అమిత్ షాకి క్లోజ్గాను చేరగలిగారు. ఆయన ఇప్పుడు తన పరీక్షని ఎదుర్కోబోతున్నారు. ఒకటి, బండి సంజయ్ అధ్యక్షతన ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ చిట్ట చివరిలో ఆయన పక్కకి తీసేయడంతో దెబ్బతింది అన్నటువంటిది ఓ ప్రచారం జరిగింది. అట్లాంటి సందర్భంలో ఆ బాధ్యతలు చేపట్టినటువంటి కిషన్ రెడ్డి వ్యతిరేక ప్రచారాలని జాగ్రత్తగా సర్దుకుంటూ పార్టీలో అంతకుముందు బండి సంజయ్ చేయలేకపోయిన పని ఒకటి చేశారు. అందరితో ఇంటరాక్షన్. బండి సంజయ్ అందరినీ కలుపుకెళ్ళలేకపోయారన్నటువంటి ఫీలింగ్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకెళ్తూ పార్టీ నాయకులు అటు అరుణని కానీ ఇటు ఈటెల రాజేందర్ని కానీ అలాగే విశ్వేశ్వరరెడ్డిని కానీ అన్ని వర్గాల్ని కలుపుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చారు. టోటల్గా జాగ్రత్తగా నైపుణ్యంగా పనిచేసుకుంటూ వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ